హిల్స్లో గెలిస్తే హోంమంత్రి అట. బైపోల్ అభ్యర్థి ప్రకటన రోజే కాంగ్రెస్ పార్టీ ఆఫర్. జూబ్లీహిల్స్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి హోమ్ మినిస్ట్రీ ఇస్తారట. ఇప్పటికే అధిష్టానం నుంచి సీఎం రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ అట. ఆ స్థానం నుంచి బరిలో చిరంజీవి లేదా నాగార్జున అట. బలమైన వ్యక్తి నిలబడితే విజయం పక్కా అని ప్లాన్. ఇప్పటి వరకు క్యాబినెట్లో హైదరాబాద్కు దక్కని ప్రాతినిధ్యం. అంటే బలమైన వ్యక్తి అంటే ఎవరు? బలమైన వ్యక్తి అంటే ఎవరు? ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు బలమైన వ్యక్తులు కాదనుకుంటున్నారా? ఇప్పుడు చిరంజీవి నాగార్జున కావాల్సి వచ్చిందా? అజారుద్దీన్ బలమైన వ్యక్తి కాదా? నవీన్ యాదవ్ బలమైన వ్యక్తి కాదా? బలమైన వ్యక్తి అంటే ఎవడండి? ప్రజల్లో ఉన్నోడు బలమైన వ్యక్తి, ఆ ప్రాంతంలో ఉన్నోడు బలమైన వ్యక్తి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉన్నోడు బలమైన వ్యక్తి. డ్యాన్స్లు వేసి డూప్ ఫైట్లు చేసి డూప్ స్టంట్లు చేసేటోడు బలమైన వ్యక్తి అవుతారా? మరి బలమైన వ్యక్తులు మరి ఆడ గెలవలేదు ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే అసలు మొదటిదాకా ఈయన కబ్జాలు చేసిన ఈయన ఇగులు చేసిరు కదా. ఎవరివి? నాగార్జునవి. అసలు ఈ వార్తలో వాస్తవం ఎంత? నిజమేనా ఇది? ఇది కూడా క్వశ్చన్ మార్కే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహాలు రచిస్తుందట. అక్కడ గెలిచిన వారికి హోంమంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకుంటున్నారట. అభ్యర్థిని ప్రకటించే సమయంలోనే జూబ్లీహిల్స్కు హోంమంత్రి పదవి ఇస్తామని పబ్లిక్గా ప్రకటించాలనే ప్లాన్లో ఉన్నారట. దీంతో అక్కడ బరిలోకి దిగే లీడర్తో పాటు స్థానిక క్యాడర్ గెలుపు కోసం సీరియస్గా పనిచేస్తారు. అదే సమయంలో విపక్ష అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఒక గ్లామర్ వస్తుందనే అంచనాలో హస్తం లీడర్లు ఉన్నారట. స్ట్రాంగ్ అభ్యర్థి కోసం అన్వేషణ. జూబ్లీహిల్స్లో బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకోసం ఆయన పలువురు సినిమా లీడర్ల పేర్లను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి, సినిమా నటుడు చిరంజీవితో అభ్యర్థి ఎంపికపైన చర్చించారు. అయితే ఆయన ముందుగా ఇంట్రెస్ట్ చూపలేదని హోంమంత్రి పదవి ఆఫర్ చేయడంతో ఆలోచనలో పడ్డట్టు ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ ఆయన పోటీ చేయలేనని చేతులు ఎత్తేస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన సినిమా నటుడు నాగార్జున పేరును పరిశీలిస్తున్నారట. ఎందుకంటే జూబ్లీహిల్స్ల కమ్మలోకి రాసి ఇచ్చినట్టు ఈ నియోజకవర్గాన్ని. ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఒకవేళ ఆయన సైతం నో చెబితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నివాసం ఉంటున్న పలువురు పారిశ్రామికవేత్తల పేర్లు పరిశీలిస్తారట. మరి ఒక బీసీ ఉన్నాడు నవీన్ యాదవ్ అని, మరి ఆయనకి ఇవ్వచ్చుగా, లేకపోతే ఇంకో బీసీకి ఇవ్వచ్చుగా. ఎందుకంటే మరి ఇప్పుడు బీసీ వాదం అంటున్నారు కదా. ఆయనకు టికెట్ ఇచ్చి మీ మనసు బీసీల వైపు ఉందని చాటుకోవచ్చు కదా. టికెట్లు ఇచ్చే కాదు, అట్లా ఏం మాటల దగ్గర అయితే మస్తు చెప్తాం. కాంగ్రెస్లో ముందు నుంచి పనిచేసే హార్డ్ కోర్ కార్యకర్తల నాయకులు లేరా? నాగార్జున, చిరంజీవి కావాలన్నా మీకు? ఇంకో కమ్మాయిన పారిశ్రామికవేత్త కావాలన్నా? హోమ్ ఆఫర్తో పాజిటివ్ ఒపీనియన్ అట. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు ఎవరు గెలవలే. ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ విజయం సాధించారు. కానీ ఎస్సీ సామాజిక వర్గం నుంచి 3 మంత్రులు ఉండడంతో ఆయనకు ఛాన్స్ దక్కలే. గ్రేటర్ హైదరాబాద్కు మంత్రివర్గ ప్రక్షాళనలో మంత్రి పదవి ఇవ్వక తప్పదు. అందుకని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి హోంమంత్రి ఇస్తామని ముందుగానే ప్రకటిస్తే ఎన్నికల్లో పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. అదే సమయంలో స్థానిక ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఓటు వేస్తారనే అంచనాలో హస్తం లీడర్లు ఉన్నారు. అయితే హోంమంత్రి పదవి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్నది. భవిష్యత్తులో జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో ఎవరికో ఒకరికి ఇవ్వక తప్పదు. అందుకని జూబ్లీహిల్స్ ఎన్నికల అభ్యర్థికి ఇస్తామని ప్రకటిస్తే అన్ని ఇంటా బయట రాజకీయ సమస్యలకు చెక్ పెట్టొచ్చని వ్యూహంలో రేవంత్ రెడ్డి ఉన్నాయట. మరి హోమ్ మినిస్టర్ వీళ్ళకి ఇస్తే మరి రాజగోపాల్ రెడ్డి ఎటు పోవాలి? ఆయన నేనే హోమ్ మినిస్టర్ కేసీఆర్ లోపలేస్తా అంటుండు కదా. ఆయన ఎటు పోవాలి? ఆయన ఇప్పటికే కింద మీద అవుతున్నాడు పాపం.